ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షలాది ఎకరాల భూములను 22A పేరుతోటి కూడా రైతులకు తీరని నష్టాన్ని కలుగజేస్తున్నారంటూ కూడా ఏబి వెంకటేశ్వరరావు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి ఏబి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 22A అన్నది కూడా రైతులకి ఏదైతే అది కొనుగోలు కావచ్చు, విక్రయాలు కావచ్చు, అనేక సమస్యలు కూడా పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీని మీద మీరు ఇవాళ మాట్లాడడం జరిగింది. అంటే ప్రధానంగా ఏ రకంగా దీని మీద పోరాటం చేయబోతున్నారు? 2013లో ఒకసారి, 17-18లో ఒకసారి పెద్ద ఎత్తున భూములు, స్థిరాస్తులు 22A పేరు మీద నిషిద్ధ జాబితాలోకి చేరినాయి. వాటిని 22Aలో చేర్చేటప్పుడు ప్రొసీజర్ ఫాలో కాల, ఎవరికి నోటీసులు ఇవ్వాల, అసలు ఎవరికి తెలీదు. నా భూమి 22Aలో ఉందన్న విషయం నేను రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే కానీ నాకు తెలీదు. ఎంఆర్ఓ ఆఫీస్లో తెలీదు, అడంగల్లో లేదు, పాస్బుక్లో రాయలేదు, నాకు అసలు ఇన్ఫర్మేషనే లేదు. కాబట్టి ఇవాళ గవర్నమెంటు వాటిని 22Aలోంచి తీసేస్తాము జెన్యూన్ కేసెస్ అని అన్నా కానీ, గవర్నమెంట్ చెప్పినా కానీ ఫీల్డ్లో, క్షేత్రస్థాయిలో అది ఇంప్లిమెంట్ అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇందులో విపరీతమైన అవినీతికి అలవాటు పడ్డారు. ఎంఆర్ఓలు కాడించి, ఎమ్మెల్యే ఆఫీసులు కాడించి ఎక్కడికక్కడ అలవాటు పడ్డారు. కాబట్టి ఫ్రీగా వచ్చే డబ్బుని వాళ్ళు వదులుకునే పరిస్థితిలో లేరు. కాబట్టి గవర్నమెంట్ చేయగలిగిందల్లా టాక్టికల్గా, అరే బాబు నోటీస్ ఇవ్వకుండా ఏదైతే 22Aలో పెట్టామో వాటన్నిటినీ అందులోంచి తీసి పడేస్తున్నాం అని చెప్పి ఒక్క సర్క్యులర్ ఇస్తే 6-7 లక్షల మందికి రిలీఫ్, తక్షణం రిలీఫ్ దొరుకుతుంది. అందులో ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్ మనకు చేతుల్లోంచి జారిపోయింది అని మీకు అనిపిస్తే ఫ్రెష్గా నోటీస్ ఇవ్వండి, తీసేసుకోండి. గవర్నమెంట్ ల్యాండ్ని కబ్జా చేసే వాళ్ళని సమర్థించడం కోసం మేము ప్రయత్నం చేయడంలా, జెన్యూన్ ప్రాపర్టీ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ దుర్మార్గానికి బలి కాకుండా ఉండాలని చెప్పి, అది కూడా ఒకళ్ళిద్దరైతే మేము పట్టించుకోకపోదు. దాదాపు 6-7 లక్షల మంది ఉన్నారు ఈ రాష్ట్రంలో. సో ఇది చాలా పెద్ద సామాజిక సమస్య కూర్చుంది. అంటే ఈ 22Aలో పెట్టినటువంటి భూములన్నీ కూడా అంటే ఒక ప్రొసీడింగ్స్ ఏదైతే వాళ్ళకు నోటీసులు ఇవ్వడం కానీ తెలియజేయడం లాంటిది కూడా జరగలేదని కూడా మీరు తెలియజేస్తున్నారు. అంటే మీరు ఎంక్వైరీ చేసినటువంటి మీ సమాచారంలో ఎంతవరకు భూములు ఆ రకంగా చేసినటువంటి పరిస్థితి ఉంది? దాదాపు అన్నీ ఏవి కూడా నోటీసులు ఇవ్వకుండానే తీసుకున్నారు. మాకు తెలిసినంతలో నోటీస్ ఇచ్చి తీసుకున్న భూమి ఇప్పటి వరకు మాకు అంటబడలా. విఆర్ఓ రాస్తాడు, కలెక్టర్ సంతకం పెడతాడు, మధ్యలో ఎవ్వరూ చెక్ చేసేది ఉండదు, ఇది నిజమా కాదా అడిగేది ఉండదు, వాడిని అడిగేది ఉండదు. ఎరే బాబు నీ దగ్గర ఉన్న భూమి ప్రభుత్వ భూమి అంట కదా అని చెప్పి రైతులు ఎప్పుడైనా అడిగారా? అడిగే పనే లేదు. వాళ్లే రాసేసుకున్నారు, వాళ్లే నిషిద్ధ జాబితాలో పెట్టేశారు, రిజిస్టర్ ఆఫీస్కి ఇన్ఫామ్ చేసేసారు. రిజిస్టర్ ఆఫీసులోనేమో అది లిస్టు పెట్టుకుని కూర్చున్నారు. దాని మీద మనం అమ్ముకోవడానికి వెళ్ళినా, కొనుక్కోవడానికి వెళ్ళినా లేదు ఇది రిజిస్ట్రేషన్కి పనికిరాదు అంటున్నారు. అప్పుడు తెలుస్తుంది నాకు, ఒరే నా ల్యాండ్ ఇందులో పెట్టారు అని. ఇదేం కర్మండి అది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆస్తి హక్కుల కేంద్రాన్ని స్థాపిస్తామంటూ కూడా మీరు తెలియజేశారు. ఎవరైతే ఈ రకంగా సమస్యలు పడుతున్నారో వారంతా కూడా మిమ్మల్ని సంప్రదిస్తే మీరు సహాయం చేస్తున్నట్టు తెలుస్తుంది. అంటే ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి చర్య ఉండబోతుంది? అంటే మీరు గవర్నమెంట్కి ఒక డెడ్ లైన్ చెప్పడం కానీ, లేకపోతే ఎలాంటి హెచ్చరిక చేయబోతున్నారు? హెచ్చరికల డెడ్ లైన్లు కాదు ఇక్కడ సమస్య. 6-7 లక్షల మంది ఉన్నారు. వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలో తెలియక తిరుగుతున్నారు. కొంతమంది బ్రోకర్లు వస్తారు మధ్యలో, నీకెందుకు నేను చేయించి పెడతానంటాడు, నాకు అందులో ఎంత ఇస్తావంటాడు. అరే అసలు నా భూమి మీద హక్కు నేను పొందడానికి నీకు డబ్బులు ఇవ్వడం ఏంటి? ఇది ఎవరిని అడగాలి? ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే వాళ్ళు డబ్బులే, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే వాళ్ళు డబ్బులే. ఎక్కడికి పోయి అడగాలి చెప్పండి? కోర్టుకు వెళ్ళాలంటే అది డబ్బులతో కూడుకున్నదే, సంవత్సరాల తరబడి పెట్టేస్తుంది. కాబట్టి మేము ఈ కేంద్రాల దగ్గరికి ఎవరైనా సంప్రదింపుకు వస్తే అసలు వాళ్ళకున్న హక్కు ఏంటి, ఏ రకంగా అర్జీ పెట్టాలి, ఎక్కడ పెట్టాలి అనేది ఒకటి సలహా ఇస్తూ, ఫ్రీగా సలహా ఇస్తూ, రెండోది వీళ్ళందరినీ జమ చేస్తే వాళ్ళని పోరాటానికి సిద్ధం చేయడమే. గవర్నమెంట్ మీద పోరాటం చేయాల్సిందే, లేకపోతే ఇది పని జరిగేటట్లేదు. మీరు గతంలో విద్యుత్ మీద కూడా పోరాటం చేసినటువంటి పరిస్థితి ఫలితం కూడా దక్కిందని చెప్పాలి. అంటే దాని మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించింది. అయితే ఈ పోరాటం ఇంకెలా ఉండబోతుంది? దీని మీద వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించే అవకాశం ఉందంటారా? విద్యుత్ మీద మేమేం ప్రత్యక్ష పోరాటానికి దిగల, కోర్టులో కొట్లాడుతున్నాం, పిఐఎల్ వేసాం. రాష్ట్ర ప్రభుత్వం ఏం స్పందించలా.
మేము ఇంత చెప్పిన తర్వాత కూడా మళ్ళీ అదే షిరిడి సాయికి అవే కాంట్రాక్టులు, అవే ఏకపక్ష కాంట్రాక్టులు, సింగిల్ టెండర్లు ఇస్తూనే ఉన్నారు. వాళ్ళు ఏమి లెక్క చేయడంలా. అంటే మేము కోర్టులో కేసు వేసాం, చూద్దాం ఏం జరుగుద్దో. బట్ ఈ విషయంలో మాత్రం లక్షలాది మంది బాధితులు, ప్రత్యక్ష బాధితులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడగట్టి ప్రభుత్వం మీద పోరాటం చేయాల్సిన, ఫిజికల్గా వీధుల్లో పడి పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ కేసులో. థ్యాంక్ యూ. చూస్తున్న ఏదైతే ప్రధానంగా 22A సంబంధించి భూములను ఆ యొక్క దీంతో పెట్టినటువంటి నిబంధన వాటిని అన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదంటే మాత్రం ఇప్పటికే లక్షలాది మంది రైతులంతా కూడా ఈ యొక్క 22A అనేది కూడా వాళ్ళ పెను భారంగా, వాళ్ళకు ఒక శాపంగా మారినటువంటి పరిస్థితి ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మీద ఇదే అంశం మీద ఖచ్చితంగా మేము పోరాటం కూడా చేస్తామంటూ కూడా ఏబి వెంకటేశ్వరరావు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదే రకంగా ఆస్తి హక్కు కేంద్రం ప్రతి జిల్లాలో కూడా ఏర్పాటు చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళంతా కూడా కూడగట్టుకొని ఒక పోరాటం అయితే మేము సిద్ధం అవుతామంటూ కూడా ఏబి వెంకటేశ్వరరావు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్ RTV, తిరుపతి.